ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏటన్నయ్య అసలు ఏడ్ చేస్తున్నావు నువ్వు? నేనేం చేశానమ్మా? ఇంకేటి చెయ్యాలి? వదిన విషయంలో అట్టగిన మాట్లాడేది. పట్నంలో చదువుకున్న పిల్లకి పల్లెటూరు పద్ధతులు ఆచారాలు ఎట్ట తెలుస్తాయి? ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నాకు తెలుసు మేడీ, నువ్వెంత నాకు తమ్ముడువైనా నాకు నచ్చని కొన్నిటిని నువ్వు గౌరవిస్తావు, వాల్యూ ఇస్తావని. అందులో ఈ పసుపు తాడొకటి. అవునక్క, నేను అమ్మని, పిన్నిని, నానమ్మని చాలాసార్లు గమనించాను. వాళ్ళు నిద్ర లేవగానే ఆ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. వాళ్ళు నుదుటిన కుంకుమ పెట్టుకునేటప్పుడు ఆ మంగళసూత్రాన్ని కూడా వాళ్ళు దైవంగా భావించి కుంకుమ పెడుతుంటారు. ఎందుకో నాకే తెలియకుండా ఆ పసుపు తాడు మీద మంచి అభిప్రాయం, గౌరవం పెరిగాయక్క. అవునరా, నువ్వు చెప్పింది 100% కరెక్టేరా. నాకు ఈ పసుపు తాడు మీద గౌరవం ఉంది. నా మనసుకు నచ్చిన వాడు కట్టుంటే నేను కూడా అమ్మ వాళ్ళలాగే గౌరవించేదాన్ని. కనీసం నా ఇష్ట ప్రకారం నా పెళ్లి జరుగున్నా దీనికి నేను విలువిచ్చేదాన్ని. కానీ నేనిప్పుడు దీన్ని అస్సలు సహించలేకపోతున్నానురా. ఎందుకంటే ఇది మీ అందరి దృష్టిలో పవిత్రమైన పసుపు తాడు, నా దృష్టిలో మాత్రం కేవలం ఒట్టి తాడు. అబ్బాయికి పెళ్ళంటే ఒక ఆడపిల్ల తన జీవితంలోకి రావడం, కానీ ఒక అమ్మాయికి పెళ్ళంటే ఒక కుటుంబానికే దూరం అవ్వడం. అప్పటిదాకా నాన్నే తన హీరో అనుకుంటాది. 25 ఏళ్ళొచ్చినా అమ్మసాటు బిడ్డలాగే ఉంటాది. సీటికి మాటికి అన్నదమ్ములతో తగువులాడుకుంటూ ఇంకా తను చిన్నపిల్లనే అనుకుంటాది. అట్టాంటి ఒక అమ్మాయికి తలొంచుకుని తాళి కట్టించుకున్నాక అమ్మని, నాన్నని, అక్కని, సెల్లిని, తమ్ముణ్ణి అందర్నీ ఒగ్గేసి ఎందుకు వత్తదో తెలుసా అన్నయ్య? తన భర్త తనతో ఉన్నాడన్న ధైర్యం, తన వెంటే ఉంటాడన్న నమ్మకం. అట్టాంటి ధైర్యమే తనని ప్రశ్నిస్తే, ఆ నమ్మకమే తన వెంట లేదు అని తెలిస్తే ఇంక తన పరిస్థితి ఎట్టా ఉంటది? తన బాధని ఎవరితో చెప్పుకుంటది? పెద్దమ్మ ఏదో అనిందే అనుకుందాం, దానికి నువ్వు అడ్డు చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వదినేదో తప్పు చేసినట్టు అట్ట మాట్లాడతావేటి?